ఆయన ఎమ్మెల్యే పైగా మహిళల పట్ల చెడుగా ప్రవర్తిస్తే తాట తీస్తా అని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా. అయితే తన పార్టీ అధినేత చెప్పిందేది తనకు వర్తించదన్నట్లుగా బరితెగించాడు. ఓ దళిత మహిళా ఉద్యోగిని బెదిరించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. భయపెడితే చంపేస్తానని బెదిరించి తరచూ తన కామవాంఛను తీర్చుకున్నాడు. గర్భవతి అయిన మహిళకు అబార్షన్ కూడా చేయించాడు. ఇది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం. స్వయంగా సదరు బాధిత దళిత మహిళే తనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళగక్కటంతో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చీకటి బాగోతం బహిర్గతమైంది. జనసేన పార్టీ నేతలు తరచూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన జనసేన నేత రాయల్ కిరణ్ నిర్వాకం మరొక ముందే అదే రీతిలో మరొక చీకటి బాగోతం బయటపడింది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై కన్నేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా చేసుకుని తరచూ ఫోన్ చేసి వేధించేవారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల తన కుమారుని చంపేస్తారని బెదిరించి మహిళను లొంగదీసుకున్నారు. కారులో లాంగ్ డ్రైవ్ కు వెళదామని పిలిచి దారి మధ్యలో అదును చూసి వాహనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టి ఎవరికైనా చెబితే తన కొడుకును చంపేస్తారని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. రైల్వే కోడూరుకు చెందిన మహిళా ఉద్యోగిని భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దాంతో రైల్వే కోడూరులో తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా ఉండటాన్ని అదునుగా చేసుకున్నాడు అరవ శ్రీధర్. ఆమెకు వాట్సాప్ చాటింగ్, వీడియో కాలింగ్ చేస్తూ వేధింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగం తీయించేస్తా, నీ కొడుకును చంపేస్తా అంటూ బెదిరించి తరచూ కామవాంఛ తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, తనను బెదిరించి అబార్షన్ చేయించాడని బాధిత మహిళా ఉద్యోగి వాపోయింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు, అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను బెదిరించి తరచూ కోరిక తీర్చుకున్న ఎమ్మెల్యే అంతటితో ఆగకుండా భార్యాభర్తల మధ్య చిచ్చు రేపాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు కూడా తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడని, దీంతో తమ మధ్య కలహాలు మొదలయ్యాయని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం బయటపడుతుందేమోనని ఆ పార్టీ ముందుగానే అప్రమత్తమైనట్లుగా ఉంది. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ లేఖ రిలీజ్ కావటం, అందులో వివాహేతర సంబంధాలను పార్టీకి రుద్దాలని కొందరు కుయుక్తులు చేస్తున్నారని ఉంది. జనసేన నేతల నిర్వాకాలను కప్పిపుచ్చుకునేలా, కవర్ చేసుకునేలా ఆ లేఖ సారాంశం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.